వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆకాశవాణి. సో ప్రీవియస్ వీడియో అయితే నేను 30 డేస్లో ఎంత వెయిట్ లాస్ అయ్యాను అండ్ అవన్నీ డీటెయిల్స్ షేర్ చేసుకున్నా కదా. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 0 క్యాలరీ ఫుడ్ అనమాట, స్పీడ్ వెయిట్ లాస్. సో ఈ ఫుడ్ ఆల్మోస్ట్ 0 క్యాలరీ. నేను 0 క్యాలరీ అని చెప్పను, బట్ చాలా తక్కువ క్యాలరీస్, చాలా స్పీడ్గా వెయిట్ లాస్ అవుతుంది అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చాలా చిన్న వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు యూస్ఫుల్ అయితే కనుక మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఆల్మోస్ట్ 0 క్యాలరీ ఫుడ్స్లో ఫస్ట్ ఫుడ్ వచ్చేసి కోకోనట్ వాటర్. మన బాడీకి చాలా మంచి హైడ్రేషన్ ఇస్తుంది. ఆల్మోస్ట్ లిక్విడ్ డైట్స్లో ఉన్న వాళ్ళందరూ దీన్ని ఖచ్చితంగా తాగుతారనమాట. ఆ లిక్విడ్ డైట్లో దీన్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకుంటారు. అంత మంచి హైడ్రేషన్ ఇస్తుంది అనమాట బాడీకి. యాక్చువల్గా ఒక్క గ్లాస్ మనకి కోకోనట్ వాటర్లో 19 క్యాలరీస్ ఉంటాయన్నమాట. ఒక్క తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి బాడీకి మంచి క్వాంటిటీ వస్తుంది అండ్ క్యాలరీస్ చూసుకుంటే చాలా లోగా వస్తాయి అనమాట. సో ఆల్మోస్ట్ 0 క్యాలరీ ఫుడ్స్లో ఇది ఒక ఫుడ్. ఐ మీన్ లిక్విడ్ లేండి, మళ్ళీ ఫుడ్ అంటే తిడతారేమో, లిక్విడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుకుంబర్. కుకుంబర్ అంటే దోసకాయ, అంటే కీరాకాయ అంటారు మా వైపు, మరి మీ వైపు ఏమంటారో. దోసకాయ, కీరాకాయ మనందరికీ తెలిసిందే. ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఉంటుంది అనమాట దీంట్లో. అండ్ ఎవరు డైట్ చెప్పినా కూడా ఖచ్చితంగా కీరాని ఇంక్లూడ్ చేయకుండా డైట్ అయితే ఇవ్వరు, ఏ డైటీషియన్ అయినా, ఏ న్యూట్రిషనిస్ట్ అయినా. సో కీరా మన బాడీకి చాలా అంటే చాలా మంచిది. మనం కీరాని 100 గ్రామ్స్ తీసుకుంటే కనుక 16 క్యాలరీస్, 16 క్యాలరీస్ వస్తుంది అనమాట ఎనర్జీ బాడీకి. సో నా వెయిట్ లాస్లో అయితే నేను ఆల్మోస్ట్ వీక్లీ 4 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ 3 టైమ్స్ నుంచి 5 టైమ్స్ ఖచ్చితంగా తినేదాన్ని. సో కీరా అనేది చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది స్పీడ్ వెయిట్ లాస్కి. అండ్ తర్వాత వాటర్ మిలన్. వాటర్ మిలన్ అయితే 98% వాటరే ఉంటుంది దాంట్లో. అండ్ నా ఫేవరెట్ ఫుడ్ కూడా వాటర్ మిలన్. వాటర్ మిలన్ ఏం చేస్తుందంటే మన స్కిన్ కాంప్లెక్షన్లో భలే వర్క్ చేస్తుంది. మన స్కిన్ కాంప్లెక్షన్ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అయితే వాటర్ మిలన్ని మీరు 100 గ్రామ్స్ తీసుకుంటే కనుక 30 క్యాలరీస్, 30 క్యాలరీల ఎనర్జీ అనేది మన బాడీకి వస్తుంది. అండ్ ఏదన్నా ఫ్రూట్ మీకు తినాలనిపించిన ఏదైనా ఫ్రూట్ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ చాలా ఫ్రూట్స్లో వరకు తక్కువ క్యాలరీసే ఉంటాయి, కానీ వాటర్ మిలన్ అనేది నెంబర్ 1. ఫ్రూట్స్ అంటున్నాను కాబట్టి నెక్స్ట్ వచ్చేసి యాపిల్. యాపిల్ తీసుకోవడం వల్ల ఏంటంటే దీంట్లో ఎక్కువ ఫైబర్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉండడానికి కూడా ఇది భలే హెల్ప్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. పొటాషియం కూడా మనకి మంచిగా దొరుకుతుంది అనమాట. అండ్ ఒక యాపిల్ పక్కన పెట్టేసేయండి. 100 గ్రామ్స్ ఆఫ్ ఒక యాపిల్ని తీసుకుంటే 50 క్యాలరీస్, 50 క్యాలరీలు అనే శక్తి మనకు వస్తుంది అనమాట. సో యాపిల్ కూడా మీరు హ్యాపీగా తినచ్చు. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే క్యాలీఫ్లవర్ అండ్ బ్రోకలీ. సో ఇదనమాట. ఇదేంటంటే చాలా చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఇది కూడా 100 గ్రామ్స్ తీసుకుంటే మనకి దీంట్లో 40 క్యాలరీస్, అంటే 40 క్యాలరీలు అనమాట. ఎక్కువ సలాడ్స్లో బ్రోకలీని, క్యాలీఫ్లవర్ని తీసుకుంటారు. కొంతమంది అయితే ఏం చేస్తారంటే ఈ క్యాలీఫ్లవర్ని ఉడకబెట్టి లైక్ కొంచెం రైస్ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని కూడా తింటారు. సో మనకి దీనివల్ల కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాకపోతే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఈ క్యాలీఫ్లవర్, బ్రోకలీ అనేది సజెస్టబుల్ కాదు. అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినకూడదు కదా. సో ఆ ఫుడ్లో ఇది, సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు అయితే తినకూడదు. సో బీ కాషియస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్ చాలా మందికి నచ్చదు. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. కానీ మష్రూమ్స్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఒక 100 గ్రామ్స్కి 28 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. ఇది తినడం వల్ల ఏంటంటే మన బోన్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. సో మష్రూమ్ని నేను యాక్చువల్గా చాలా తక్కువ తింటాను. నేను డైట్ స్టార్ట్ చేశాక తినడం స్టార్ట్ చేశాను. మష్రూమ్ ఇష్టం లేదా అని కాదు, ఇష్టమే అండి. కానీ ఆర్గానిక్గా ఉన్నవైతే చాలా టేస్ట్ బాగుంటాయి. సో అందుకని ఎప్పుడు ఆర్గానిక్ దొరికినప్పుడు తినేవాళ్ళం సీజనల్గా. సో ఇప్పుడు ఏంటంటే బయట నార్మల్గా అమ్ముతూ ఉంటారు కదా, డీమార్ట్లోనో అట్లా తెచ్చుకొని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకసారి తిన్నాను. అది క్లిప్పింగ్ మిస్ అయిపోయింది, వీడియో అయితే పోస్ట్ చేయలేదు నేనైతే ఎక్కడ షార్ట్స్లో కానీ అట్లాగా. నేను తిన్నాను. అండ్
ఉంటుంది, చాలా ఎక్కువసేపు ఉంటుంది అండ్ స్పీడ్ వెయిట్ లాస్లో బాగా పనికొస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి బాటిల్ గార్డ్ అంటే మళ్ళీ ఏదో అనుకోవాకండి, సొరకాయ అనమాట. దీంట్లో ఒక 100 గ్రామ్స్కి మనకి 17 క్యాలరీస్ అండ్ హై వాటర్ అనమాట. సొరకాయని చూసుకుంటే చాలా రకాలుగా యూజ్ చేస్తారు, లైక్ డీటాక్స్ వాటర్గా తాగుతారు, లేకపోతే సొరకాయ దోశలు వేసుకుంటారు, అప్పమో ఏదో అంటారు, నాకు అంతగా తెలీదు, అవి వేసుకొని తింటారు. తర్వాత కర్రీస్. సో ఇందులో కూడా హై పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఉంటుంది, చాలా మంచిది, స్పీడ్గా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఆ తర్వాత వచ్చేసి బీట్రూట్ అయితే ఒక 100 గ్రామ్స్కి మనకి 40 క్యాలరీస్ అంటే 40 క్యాలరీలు వస్తుంది అనమాట. ఇది చాలా హెల్ప్ అవుతుంది. గ్లోయింగ్ స్కిన్కి బీట్రూటే మెయిన్ రీజన్ అండ్ స్పీడ్ వెయిట్ లాస్ కూడా అనమాట. సో బీట్రూట్ కూడా చాలా అంటే చాలా మంచిది, డీటాక్స్గా తాగుతారు, జ్యూసులు చేసుకొని తాగుతారు, ఏబీసీ జ్యూస్లో ఇంక్లూడ్ చేసుకొని తాగుతారు. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ ఫుడ్ అనమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్లో ఇప్పుడు చాలా తక్కువ క్యాలరీస్ ఫుడ్ నేను చెప్తున్నాను, ఆకుకూరలు, గ్రీన్స్, స్పినాచ్ అన్ని భాషల్లో అనమాట. సో అట్లా 100 గ్రామ్స్కి ఓన్లీ 7 క్యాలరీస్ మాత్రమే వస్తుంది. సో హై ఇన్ ఫైబర్ ఐరన్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి తినడం వల్ల క్యాలరీస్ అయితే చాలా తక్కువ వస్తాయి. అలాగే డైజెషన్ సిస్టమ్ అప్పుడు వీటిని డైజెస్ట్ చేయడానికి చాలా ఎక్కువ ఎనర్జీని కూడా తీసుకుంటుంది అనమాట. సో గ్రీన్స్ని మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా 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 బెనిఫిట్స్ వస్తాయి. మీరు నార్మల్గా కొంతమంది ఆకుకూరలు డైరెక్ట్గా తినలేరు, నేను అలా డైరెక్ట్ తినలేను. సో ఎగ్ ఆమ్లెట్లో మీరు చేసేసుకోవచ్చు, లేకపోతే ఆకుకూరతో ఏమన్నా ఒక 1 pot మీల్ చేసుకోవచ్చు. సో అలా చేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. సో టేస్టీగా ఉన్నప్పుడు అఫ్కోర్స్ మనం తినగలుగుతాం అనమాట. సో అలా అనమాట, మనకు నచ్చని ఫుడ్ అయినా సరే దాన్ని టేస్టీగా ప్రిపేర్ చేసుకొని తినడం అనేది నేను ఒక పాయింట్ నేర్చుకున్నాను డైట్లో. యాక్చువల్లీ నేను చాలా ఫుడ్ని నచ్చవు నాకు, బట్ నేను చాలా చాలా వాటిల్ని నేనే ఇష్టంగా ప్రిపేర్ చేసుకొని వాటిని ఎలా అయితే నేను తినగలుగుతానో అలా ప్రిపేర్ చేసుకొని మాత్రమే తింటున్నాను అనమాట. సో అదనమాట ఇవాళ వీడియో. అండ్ నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్, ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.